ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తా, ఓకేనా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుని దానిలో లైట్గా దీనిలో నెయ్యి వేసుకుందాం. దీంతోపాటు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఏం చేయాలంటే దీనిలో గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. దీనిలో ఫ్లేవర్ కోసం 2 ఇలాచి అండ్ 4 మిరియాలు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకుందాం. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో. అలాగే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఎసరు యాడ్ చేస్తున్నాం. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో బియ్యం యాడ్ చేసుకోవాలి. ఎసర్లో రైస్ వేసిన తర్వాత మనం ఏం చేసామంటే దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ఎలా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి వదిలేయాలి. ఒక 5 మినిట్స్ వదిలేస్తే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా బిర్యానీ రైస్ రెడీ. ఈ విధంగా మీరు కూడా చేసినట్లయితే బిర్యానీ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా బిర్యానీ రైస్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.